ఆయన ఇంప్రెస్ చేయటం అనేది చాలా కష్టమైన పని. అండ్ ఆయన ఇంప్రెస్ అయ్యేంత హార్డ్ వర్క్, హోంవర్క్ చేసి ఆయన ఇంప్రెస్ అయ్యేట్టు చేశాను. ఆయన ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు ఆడియన్స్‌కి ఎంత ఎక్సైట్‌మెంట్ ఉందో చూడండి. ఇటు పవన్ సార్‌ని ఇంప్రెస్ చేసేది కన్నా మా ప్రొడ్యూసర్ రత్నం సార్, నాన్నగారు ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. ఆయనకి నచ్చితే 10 గుర్రాలకి 100 గుర్రాలు ఇస్తారు. లేదా అసలు లొకేషన్ పర్మిషన్ కూడా ఇవ్వరు. ఒక 1000 క్వెషన్స్ అడుగుతారు. సో అలాంటిది ఇటు పవన్ గారు, ఇటు ఒక లెజెండ్ రత్నం సారు ఇద్దరు ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉంటుందని మీరే థియేటర్లో చూసుకోండి. ఎలాంటి సినిమా వైబ్రేషన్ క్రియేట్ అవబోతుందని. అది కాకుండా ఇప్పుడు మీరు చూసిన ఈ సాంగ్ లైక్ అసుర్ హననం, ఈ సాంగ్ టైటిల్ పెట్టింది కిరవాణి సారే. అండ్ దీనికి ఒక చిన్న జర్నీ ఉంది. నేను ఈ సినిమా నేను చేయబోతున్నానని ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఫిక్స్ అయింది. 1.5 ఇయర్ 2 ఇయర్ బ్యాక్. అప్పుడు అనౌన్స్మెంట్ రాలేదు. ఒకరోజు ఆఫీస్లో ఉంటే రాంబాబు కోశల్ నా ఫ్రెండ్ వస్తే ఇలాగ ఒక సిచ్యువేషన్ ఉంది సార్, ఒక ఫైట్ సాంగ్ రాయాలి. ఆ సాంగ్ మొత్తం పవన్ సారే, ఆ ఫైట్ మొత్తం పవన్ సారే కంపోజ్ చేసి డిజైన్ చేశారు. దీన్ని ఒక దగ్గర 50-60 డేస్ షూట్ చేశారు. అండ్ ఒక ప్యాషన్తో చేశారు ఆయన. ఇది ఆయన ఫైట్లో చేసిన వైబ్రేషన్ ఆడియన్స్కి కలగాలి. మనం ఒక సాంగ్ రాస్తామని ఒక సాంగ్ అనుకుని రాసుకున్నాము. రాంబాబు గారు ఒక వైబ్రేషన్ రాసాము. రాసిన తర్వాత ఇది ఎలా సార్ అన్నారు. కీరవాణి గారిని కలవాలన్నారు. అప్పుడు నేను చెప్పిన ఆయనకి ఒకే మాట, ముందు నేను కలవాలి సార్, ముందు కిరణ్ గారు నన్ను అక్సెప్ట్ చేయాలి, దాని తర్వాత మిమ్మల్ని అక్సెప్ట్ చేయాలని. దాని తర్వాత అది జరిగింది. దగ్గర 1 ఇయర్ బ్యాక్ రాసిన సాంగ్ అది. ఇప్పుడు వెళ్ళి కిరణ్ సార్ కలిసి సార్ బాగా నచ్చి లిరిక్స్ అప్రిషియేట్ చేసి, సార్ నాకు మీ దగ్గర చాలా నచ్చింది ఏంటంటే మీరు అందరిని ఎంకరేజ్ చేయటం సార్. నన్ను ఎంకరేజ్ చేశారు. అదే టైంలో ఎవరు లిరిక్ని అడిగారు. ఇలాగ కొత్త రైటర్ సార్ అనగానే పిలవండి అన్నారు. పిలిచి ఆయనతో ఎంకరేజ్ చేసి సాంగ్ చేసి అసలు అద్భుతంగా సార్. నేను షూట్లో నేను ఈ సాంగ్ నాకు సార్ పంపించినప్పుడు ఒక్క సెకండ్ నన్ను 5 మినిట్స్ నేనే మర్చిపోయాను సాంగ్ అని. సో అంత ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఇచ్చింది, చాలా థ్యాంక్స్ సార్. ఈ ఒక్క సాంగ్ కాదు, సినిమాలో అన్ని మ్యూజిక్స్ సార్ చాలా బాగా చేశారు. అండ్ ఒక చిన్న అడ్వాంటేజ్ పవన్ సార్తో డైరెక్ట్ చేసేలాగా నాకు ఇంకో అడ్వాంటేజ్ ఈ సినిమాలో దొరికింది ఏంటంటే, నా ఫస్ట్ సినిమా నీ మనసు నాకు తెలుసు, ఏ రెహమాన్ సార్ మ్యూజిక్. అప్పుడు నాకు 20 ఇయర్స్, నా కెరియర్ స్టార్ట్ అయింది రెహమాన్ సార్ వల్ల. నేను 20 ఇయర్స్లో సరదాగా ఒకసారి సార్ని కలిసి ఒక లైన్ చెప్పాను, నాకు నచ్చింది సినిమా చేయన్నారు. అప్పుడు నా పైన నాకే డౌట్, సార్ నేను చెయ్యొచ్చా ఇంత యంగ్ ఏజ్లో అని అడిగాను. నువ్వు చెయ్యొచ్చు, కానీ నాకు ఒక ప్రామిస్ చేయన్నారు. ఏంటని, నువ్వు దేనికి కాంప్రమైజ్ అవ్వనంటే నేను సినిమా చేస్తానన్నారు. సో అలాగ నా కెరియర్ స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు కిరవాణి సార్తో ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఒక అడ్వాంటేజ్, ఒక సంతోషం, ధైర్యం ఇదేంటంటే గర్వం ఏంటంటే, సినిమాల నుంచి 2 మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ తీసుకున్నారు. ఒకటి ఏ రెహమాన్ సార్, ఒకటి కిరవాణి సార్. ఇద్దరు ఆస్కర్ విజర్స్తో పనిచేసే అవకాశం నాకు దొరికింది. అండ్ ఐఎమ్ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ సార్. నా కెరియర్ అక్కడ స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు ఈ సార్తో లిఫ్ట్ అవబోతుంది. ఐ కెన్ క్లియర్లీ సీ దట్. అండ్ థ్యాంక్ యూ సార్. ఆల్సో సార్ని నేను ఒక మాట అడిగాను, సార్ మీ మ్యూజిక్లో ఒక వైబ్రేషన్ వస్తుంది, నాకు కాదు ఎవ్రీబడికి, ఈవెన్ బాహుబలి ఎవరి ఇంట్లో ఎక్కడ సౌండ్ అయినా ఒక వైబ్రేషన్ వస్తుంది. సార్ మీకు ఒక టైటిల్ ఏమైనా ఇస్తామని సార్ కొడతానన్నారు. నాకు టైటిల్ అలా ఏమొద్దు అని అన్నారు. బట్ నా మనసులో అనుకుంటాను, సార్ ఇస్